అనారోగ్యంగా ఉన్నవారే టార్గెట్. ఎదుటి వారి ఆరోగ్య సమస్యలే వారి ఆయుధం. ఇంకేముంది, అడ్డదోపిడికి తెరతీస్తారు. అయితే అధికారులు ఊరుకుంటారా? సంఖ్యలతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంతకీ ఏంటా వ్యవహారం? ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న వారు ఎవరు? ఆ ఆటల కట్టడి ఎలా చేస్తున్నారు? ఆ విషయాలు తెలుసుకోవాలంటే రాజ్ న్యూస్ అందిస్తున్న ఈ క్రైమ్ స్టోరీ ఓ లుక్ చేయాల్సిందే. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అనుమతులు లేని మెడికల్ షాపులు, నిషేధ మందులు, హాస్పిటల్ మాటిన అక్రమాలు, ఒకటేంటి అవకాశం ఉన్న చోటుల్లా రోగుల అన్నడ్డిని విరుస్తున్నారు. ప్రభుత్వాలు మారగానే ఔషధ నియంత్రణ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్రమార్కులకు దడ పుట్టించేలా అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో తమ దుకాణాలకు తాళాలు వేసే పరారయ్యేవారు కొందరైతే, తాము చేస్తున్న చీకటి వ్యాపారంతో అధికారులకు అడ్డంగా బుక్కయ్యేవారు మరికొందరు. తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న వ్యాపారుల జాతకాలు తారుమారు చేసి ఊచలు లెక్కించేలా చేస్తున్నారు. ఎవరు ఏం చేయలేరు అని యథేచ్ఛగా నకిలీ మందులు అమ్ముతున్న వారిని ఒక్కొక్కరిపై కొరడా రగిలిస్తూ ఎరిపారేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు దాడులతో అక్రమ వ్యాపారులకు నిద్రపోస్తోంది. రాష్ట్రంలో ఏ విధి చూసినా, ఏ రహదారి వెంట వెళ్లినా మెడికల్ షాపులు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పుట్టలుగా వెలిశాయి. ప్రజల ఆరోగ్యాల పేరుతో క్యాప్ చేసుకునేందుకు వీరంతా దోచుకోవడం మొదట పెట్టారు. అయితే నకిలీ మందుల తయారీ పరిశ్రమలతో చేతులు కలిపి అద్దడిడ్డంగా సంపాదించడం మొదలుపెట్టారు. ఇష్టానుసారం మందుల ధరలు నిర్ణయించి ప్రజల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్తో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఇదే అదునుగా మెడికల్ షాపుల్లో నకిలీ మెడిసిన్స్ అమ్ముతూ విలువైన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ బోర్డు విజిలెన్స్ నిఘాలో ఒక్కో గుట్ట బయటపడింది. నేనే ఒకటి ఇటీవల ఔషధ నియంత్రణ విభాగ డీజీగా కమల్ హాసన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు. లైసెన్స్ లేకుండా షాపులు, మందులు నిల్వ చేసే గోదాములను, అక్రమంగా వెలిసిన క్లినిక్లతో పాటు వైట్ కలర్ దోపిడీకి తెరతీసిన ఆసుపత్రులపై దాడులు తీవ్రతరం చేశారు. తప్పుడు మార్గంలో వెళ్లే వారికి సంఖ్యలు పడేలా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ మొత్తంలో మందులు విక్రయిస్తున్న మెడికల్ షాప్స్, మానవ ప్లాన్లను నిల్వ చేసిన బ్లడ్ బ్యాంక్ల లైసెన్సులు రద్దు చేశారు. గడిచిన నెల రోజుల్లో దాదాపు 150 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ ఔషధాల విక్రయాలకు చెక్ పెట్టారు. ప్రజలను అప్రమత్తం చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సర్వీసెస్ ల్యాబొరేటరీలో తనిఖీలు నిర్వహించారు. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్ను సేకరించి ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్లోని శ్రీకర ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు సహా దారుషిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 4-5 months బ్యాక్ దాని మీద పెద్దగా ఫోకస్ లేకుండా ఈ
ఈ మధ్యలో ఒకటి స్పూరియస్ మెహందీ మన నోటీస్ వచ్చింది. మెహందీపట్నం ఏరియాలో ఒక ఆ యూనిట్ మీద రేజ్ చేయడం దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. అందులో ఒకటి పిక్రిక్ యాసిడ్ అని ఒక కెమికల్ యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ డేంజరస్ టు ది స్కిన్. దానివల్ల స్కిన్ ర్యాష్ అవడము, తర్వాత ఎక్కువ వాడితే దాని మీద కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా అటువంటి ప్రకటన చేస్తే దట్ ఈస్ ఎ క్లియర్ వాయిలేషన్. అంటే ఒక డ్రగ్ను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా స్టేజ్ దాటిన తర్వాత మార్కెట్లోకి సేల్ కోసం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేజెస్ ఏం లేకుండా డైరెక్ట్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా మేము దీనికి ప్యూర్ ఉన్నది, దీనికి మ్యాజిక్ రెమెడీ ఉన్నది, మేము దీనికి ఈ మాత్రలు వేసుకుంటే ఈ మందులు వాడితే ఈ వ్యాధి నయమవుతుందని చెప్పి అటువంటి అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే అది క్లియర్ వయలేషన్ అండ్ క్లియర్ అఫెన్స్. దాని మీద తప్పకుండా మేము యాక్షన్ ఇస్తాం. 4-5 డ్రగ్స్ అధికారుల దాడులతో బెంబెలెత్తిన అక్రమార్కులు దుకాణాలు బంద్ చేసి పారిపోతున్నారు. జనాలకు ఎలాంటి అనుమానం వచ్చినా తమ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలని కోరుతున్నారు. ప్రతి మెడికల్ షాప్స్లో టోల్ ఫ్రీ నంబర్, డ్రగ్స్ కంట్రోల్ అధికార పేరు, ఫోన్ నెంబర్ కనిపించేలా పోస్టర్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా పదిలంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.